మనమంతా పండుగలా జరుపుకునే మన అభిమాన నటులు ఈరోజు మనమందరం రాజకీయ జీవితం అనుభవిస్తున్నామంటే ఆ మహానాయకుడు మరి ఆ రోజు పేరు కోసమో సంపద కోసమో రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆల్రెడీ ఆయనకు సంపద కానీ పేరు కానీ అన్నీ ఉండి కూడా ఓన్లీ పేదలని ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయాల్లోకి విచ్చేసిన మహానాయకుడు, మహామనిషి అన్న నందమూరి తారక రామారావు గారి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలు గౌరవనీయులు నవ్యాంధ్రప్రదేశ్ విధాత నిత్య శ్రామికుడు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే నవతరం నాయకుడు, మన భవిష్యత్ తరానికి నాయకుడు, కార్యవర్గ అధ్యక్షుడు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, మరి అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరి వీక్షిస్తున్న నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఎన్టీఆర్ గారిని తలుచుకుంటేనే ఒక శక్తి. మరి ఆయన ఒక సామాన్యమైన ఒక పల్లెలో మరి సామాన్య జీవితాన్ని ప్రారంభించి నిమ్మకూరు విలేజ్లో మరి ప్రపంచంలోనే తెలుగువాని కీర్తిని దిశ దిశలా వ్యాపింపజేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయనని ఈ రోజుటి వరకు ప్రజలంతా కృష్ణుడిగా, రాముడిగా, వెంకటేశ్వర స్వామిగా, దేవునిగా తమ హృదయాలలో కొలువుంచుకున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని 9 నెలల్లోనే పేదల కోసం స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి మరి అప్పుడున్న సంపదని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే 2 రూపాయల కిలో బియ్యం, మరి పక్కా గృహాలు, మరి జనతా వస్త్రాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు మరి ఎన్టీ రామారావు గారు. మరి అలాగే మహిళలకు ఆస్తి హక్కుల్లో సమాన భాగం, మరి అట్లాగే పట్వారీ వ్యవస్థని రద్దు చేసి మరి అందరినీ విముక్తులు చేసిన మహానాయకుడు, భారతదేశ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానాయకుడు. అటువంటి మహానాయకుడిని మరి ఇంకా చూడలేము. మరి అటువంటి మహానాయకునికి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ మరి మహానాడులో నాకు అవకాశం కల్పించినందులకు, మరి ఈరోజు విజనరీ విధాత నిత్య శ్రామికుడు 18 గంటలు మన కోసం శ్రమిస్తూ పేదవాళ్ళ యొక్క అభివృద్ధి కాంక్షగా మరి ఈరోజు సంపద ఒక సైడు సృష్టిస్తూ, ప్రజా సంక్షేమం ఒక సైడు చేస్తూ, అభివృద్ధిని ఒక సైడు మరి చూస్తూ ముందుకెళ్తున్న పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే ఈరోజు మరి అందరం చూస్తూ ఉన్నాం, నెక్స్ట్ ఆశా కిరణం ఈ పార్టీని మరి టెక్నాలజీతో ఈరోజు వర్చువల్లో మరి ఈ విధంగా కొన్ని లక్షల మందిని దీంట్లో భాగస్వామ్యులు చేసి మొట్టమొదటిసారి చరిత్రలోనే లేని విధంగా మహానాడు జరుపుతున్న మహానాయకుడు మన నారా లోకేష్ బాబు గారికి, మరి వాళ్ళు ఈరోజు పార్టీని నడుపుతూ ఉన్నారు. మనమందరం ఎన్టీఆర్ ఆశయాల కోసం ఘన నివాళులు అర్పించాల్సింది ఒక్కటే, అంకిత భావంతో తెలుగుదేశం పార్టీని మరి ఎల్లప్పుడూ అధికారంలో ఉండేలాగా అందరం పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జై ఎన్టీఆర్,
జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. బెల్లు కొట్టకముందే ముగించారు. తర్వాత వక్తగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీతో పనిచేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ హోదాలు చేసినా కార్యాలయ కార్యదర్శిగా ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం పార్టీతో మమేకమైనటువంటి వ్యక్తిగా, ప్రతినిత్యం కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా మనందరికీ చిరపరిచితులైనటువంటి శ్రీ తొండెపు దశరథ జనార్దన్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు అన్న ఎన్టీఆర్ జన్మదినం. నివాళి అంటాం, మనసు రావట్లేదు. నివాళి అనే కంటే ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎన్టీఆర్ అజరామరుడు. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు కూడా అజరామరం. అందుకే ఎన్టీఆర్కి జోహార్ అంటూ అలవాటైంది మనకి. కానీ ఎన్టీఆర్కి జై ఎన్టీఆర్ అంటమే నిరంతరం బాగుంటుంది అనిపిస్తుంది. అలానే అన్నగారు శత జయంతి అంటే తెలుగు ప్రజలకి సంతోషం, స్ఫూర్తి కలిగించేటటువంటి సందర్భం. అన్నగారు తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే అన్నగారు శత జయంతి జరిపాం మనం 3 సంవత్సరాల నాడు. శత జయంతి ప్రపంచ చరిత్రలో ఒక రాష్ట్రాధినేతకు కానీ, దేశాధినేతకు కానీ, సినిమా యాక్టర్కి కానీ ఎవరికీ అంత గొప్పగా జరగలేదు. సంవత్సరం పొడుగుతా ప్రపంచవ్యాప్తం 365 రోజులు శత జయంతి జరిగిన ఏకైక వ్యక్తి చరిత్రలో నందమూరి తారక రామారావు గారు మాత్రమే. మనం వింటూ ఉంటాం చరిత్రలో తారక మంత్రానికి శక్తి ఉందని, గాయత్రి మంత్రానికి శక్తి ఉందని. ఏమో మనకు తెలియదు, కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను తలుచుకొని ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతమవుతుంది. బాబు గారు కూడా ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటారు, మేము అది పాటిస్తూ ఉంటాం. అలానే ఎన్టీ రామారావు గారి భావజాలం ఈ రోజుకి అమల్లో ఉంది అని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పారు. ఆ పథకాలన్నీ 44 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజుకి అమలు జరుగుతూ ఉన్నాయి. భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు కూడా. పేదవాడికి పట్టడు అన్నం పెట్టకపోతే నాకు ఈ అధికారం ఎందుకు అన్నటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు. ఆయన కాంగ్రెస్ యొక్క వృత్తి రాజకీయాలని నుంచి ప్రజలకు విముక్తి కలిగించటానికి, అలానే తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణకు, స్వచ్ఛమైన పాలన అందించటానికి, పేదవాడి కనీస అవసరాలు తీర్చడానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించే నాటికి సినిమాల్లో దేదీప్యమానంగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆదాయాన్ని లెక్క చేయలా. ఈ కాలంలో చాలామంది అవకాశాలు పోయినాక రాజకీయాల్లోకి వస్తున్నారు. రామారావు గారు అది కాదు. జాతి ఆత్మగౌరవం కోసం, కష్టకాలంలో ఉన్నటువంటి మన వాళ్ళని ఆదుకోవటం కోసం వచ్చారు. వచ్చిందే తడవుగా చైతన్య యాత్ర చేశాడు. లక్షలాది మంది ప్రజల్ని వేలాది కిలోమీటర్లు రాత్రింబగళ్ళు చైతన్య రథంలో ప్రయాణించాడు. ఆ చైతన్య రథం మనం చూస్తే ఒక వెనకటి దూది పరుపు, ఒక బల్ల ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది, వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి. ఏసీ ఉండదు. ఏసీ లేని బస్సులో అన్ని రోజులు ప్రయాణం చేశాడంటే మీరు ఆలోచించండి ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేశాడో. అంతేకాదు యువతని, మహిళల్ని, బీసీలని అందరినీ రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. అధికారంలోకి 9 నెలల్లోనే పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రికార్డు ఇప్పటికీ ప్రపంచ రికార్డే. అధికారంలోకి రాగానే కాలం చెల్లినటువంటి సాంప్రదాయాలను మొత్తాన్ని
సంస్కరించాడు, పార్టీలో సంస్కరణలు తెచ్చాడు, పాలనలో గొప్ప సంస్కరణలు తెచ్చాడు, ఆదర్శంగా నిలిచాడు, మౌలిక సాంప్రదాయాల్ని గౌరవించాడు, తెలుగు భాషని తెలుగు సంస్కృతిని ఆదరించాడు, పెద్దపీట వేశారు. ఆయన బౌద్ధ మతాన్ని ప్రేమించేవాడు. అందుకే హుసేన్ సాగర్లో ఏకశిల బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మహానాడు అన్నటువంటి పదం బౌద్ధ భాషకి పరిభాషిక పదం. అందుకే ఆయన మహానాడు అని దీన్ని నామకరణం ఏ ముహూర్తాన్ని చేశాడో కానీ ఇది తెలుగు వారికి తెలుగు జాతికి పండుగ రోజు అయిపోయింది. అలానే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పాడు. అన్న మాట అమలు చేసినటువంటి నిరూపించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. పేదల కోసం నిరంతరం పరితపించాడు. అట్లాగే పేదవాడి కోసం జీవించాడు, ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నాడు.